నమస్తే, వెల్కమ్ టు ఉదయ్ జీజీసీ ఛానల్. మరి ఇంతకు ముందే డార్లింగ్ ప్రభాస్ నటించిన రాజాసాబ్ మూవీ టీజర్ రిలీజ్ అయింది. ఈ సినిమా డైరెక్టర్ ఎవరనుకుంటారు? బస్ స్టాప్, ఈ రోజుల్లో బాబు బంగారం లాంటి సినిమాలు తీసిన చూడు, అదే కామెడీ సినిమాలు తీస్తా చూడు, జబర్దస్త్ ఉంటాయి కామెడీలు. గదే గైనే మారుతి డైరెక్షన్ లా వస్తుంది అన్నట్టు. మరి ఇక హీరోయిన్ ఏమో నిధి అగర్వాల్, మ్యూజిక్ డైరెక్టర్ ఏమో తమన్. ఇక సంజయ్ దత్ గారు హిందీ యాక్టర్, అతను కూడా యాక్టింగ్ చేస్తుడు. ఇక టీజర్ ఇంతకు ముందే రిలీజ్ అయింది. మరి టీజర్ చూసిన తర్వాత నాకైతే మస్తు అనిపించింది. ఎందుకంటే ప్రభాస్ గారు బాహుబలి 1, బాహుబలి 2 ఆ జోనర్కి వెళ్ళిన తర్వాత మన డార్లింగ్ ప్రభాస్ మిస్ అయిపోయాడు అనిపించింది. ఎందుకంటే ఆ తర్వాత సాహో కావచ్చు, కల్కి కావచ్చు, లేదా మొన్న వచ్చిన సలార్ కావచ్చు, ఒక యాక్షన్ మూడ్లోనే వెళ్తుండ అనిపించింది నాకైతే. గసంటి టైంలో మళ్ళీ ఒక డార్లింగ్, ఒక బుచ్చిగాడు, ఒక మిర్చి లాంటి వైబ్స్ క్రియేట్ చేస్తాడా, మళ్ళీ అలాంటి సినిమా ఎప్పుడు చూస్తామా అన్న ఆలోచనలో ఉన్నప్పుడు ఇవాళ రిలీజ్ అయిన టీజర్ చూస్తే మస్తు అనిపించింది. ఎందుకంటే అలో 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 బండి కొంచెం మెల్లగా అనేది కావచ్చు, లేదా మేమేం క్రైమ్ ఏం చేస్తామండి, మిమ్మల్ని ప్రేమించామంతే అన్న డైలాగులు ఉన్నాయి చూడు, పంచ్ డైలాగులు మస్తు అనిపించింది. మళ్ళీ బుచ్చిగారిలా ఆయండి, మీతో మాట్లాడాలండి, ఒకసారి కాల్ చేయండి అంటారు చూడు, గసాంటి కామెడీ ఉంటుంది అనిపిస్తుంది. అయితే తమన్ మ్యూజిక్ కూడా బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఇక మన నిధి అగర్వాల్ హీరోయిన్ గదే స్మార్ట్ శంకర్ సినిమాల హీరోయిన్ ఉంటుంది చూడు, గేమ్ అన్నట్టు. ఇక ఇంకో హీరోయిన్లు ఇద్దరు కూడా ఉన్నట్టు. ఇక సప్తగిరి మన మారుతి కాంబినేషన్లా మరి దయ్యం సినిమా అంటే గప్పట్లో ఒక పెద్ద కళ్ళ దయ్యం సినిమా చూసుడు, ఆ కామెడీ ఎట్లుంటుంది. సప్తగిరి సినిమాలో మారుతి సినిమాలు ఉండంటే కామెడీ రెట్టింపు ఉంటాయి. మస్తు సినిమాలలో చేసిండు మారుతి సినిమాలలో. సప్తగిరి ఉన్న కామెడీ బిట్స్, అక్క 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 నువ్వు మళ్ళీ వచ్చినావు అక్క అంటాడు చూడు, మస్తు అనిపిస్తుంది. ఈ సినిమా కూడా అదిరిపోతుందేమో అనిపించచ్చు. ఇక సంజయ్ దత్ గారేమో దయ్యంలా భయపెడతారేమో అనిపిస్తుంది. చూద్దాం మరి సినిమా రిలీజ్ అయిన తర్వాత. ఇక మైనస్ అంటే ఏంటంటే మారుతి గారు పెద్ద హీరోల డైరెక్షన్స్ చేస్తే ఆ సినిమా బాగా తీయడు, పెద్దోళ్ళని అది చేయడు అన్న ఒక టాక్ అవుతుంది. మరి సినిమా రిలీజ్ అయినాక తెలుస్తుంది. ఎందుకంటే బాబు బంగారం చూసిన వెంకటేష్ గారితో తీసిండు, అంతకుముందు ఇంకో హీరోతో కూడా తీసిండు, అవన్నీ ఫెయిల్ అయినాయి. ఈ సూపర్ హిట్ కావాలని ప్రభాస్ ఫ్యాన్స్గా మనం కోరుకుందాం. మరి మీరు టీజర్ చూసింటే మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టాటా, బై బై, సీ యూ. దిస్ ఈజ్ ఉదయ్.